హాయ్! హలో! నమస్తే ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బావున్నాను. మీరందరూ బావుండాలి, ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా ఈరోజైతే మంగళవారం వ్లాగ్ అండి. మంగళవారం 4:30కి లేచాను. అప్పటి నుండి అయితే మీకు 10:30 వరకు నా వ్లాగ్ రొటీన్ అయితే చూపిస్తాను. అండ్ ఈరోజు దేవుడి క్లీనింగ్స్ అట్లా పెట్టుకున్నాను. వాటితో పాటుగా మాకు ఫోన్ ఒకటి డెలివరీ అయింది. కొత్త ఫోను. దాన్ని గూడా మీతో రివ్యూ షేర్ చేసుకుంటానండి. చాలా బావుంది ఫోన్ గూడా. 5 మినిట్స్‌లో సింపుల్‌గా అయిపోయే రెసిపీ కూడా మీతో షేర్ చేసుకుంటాను విత్ లెస్ ఆయిలు. అండ్ అలాగే ఒక సిస్టర్ శాలిని అని చెప్పేసి తనైతే రోజు ప్రతి వీడియోకి మెసేజ్ చేస్తారు. "అక్క మీరు హెడ్ బాత్ చేసుకునేటప్పుడు టవల్‌తో హెయిర్‌ని ఎలా డ్రై చేసుకుంటారో కొద్దిగా చూపించండి అక్క" అని చెప్పేసి చాలా మోస్ట్ రిక్వెస్టెడ్‌గా అడుగుతుంది. తన కోసమైతే ఈ వీడియో అండి. ఇంకొక సిస్టరు గూడా నెట్ పికింగ్ చెడే అని చెప్పేసి అడుగుతున్నారు. అది గూడా నేను చేస్తాను. ఎందుకంటే అది కొద్దిగా ఆలోచిస్తున్నానండి. నా వీడియోస్‌లో ఏంటంటే కొంచెం డీసెంట్‌గా అట్లా వెళ్ళిపోవాలి అని చెప్పేసి అనుకున్నాను. పేర్లు చూపించడం అలా నాకు నచ్చలేదు. ఆ ఒక్క వీడియో గురించి ఆలోచిస్తున్నాను. అండ్ అలాగే నాకు చూసేవాళ్ళు గూడా ఎదురున అక్క కొద్దిగా పర్మిషన్ అడిగి తీసుకొని వాళ్ళకి ఫ్రీ అయ్యేటప్పుడు నేను వెళ్ళాలి కదా! ఇన్ని రోజులు నాకు అవ్వలేదు. నేను ఆ వీడియో కూడా ఏదో ఒక వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను సిస్టర్. మీరు తప్పుగా అనుకోవద్దు. కొంచెం లేట్ అయితది. ఈరోజైతే ఎర్లీ మార్నింగే 4:30కి లేచానండి. ఎందుకు అంత తొందరగా అనుకుంటారేమో, దేవుడి క్లీనింగ్ అంటే నాకు కొంచెం భయం. అందుకే కొంచెం ఎక్కువ సేపు టైం పట్టేస్తది. నేను నా పని చాలా స్లోగా ఉంటది. ఇంక అందుకోసమని చెప్పేసి కొంచెం తొందరగా లేచి చేసుకుందాంలే అనుకున్నాను. అండ్ అలాగే ఈరోజు టెంపుల్‌కి కూడా వెళ్దాం అనుకున్నానండి. ఇంక అందుకోసమని చెప్పేసి తొందరగా లేచాను. మార్నింగ్ లేచేసిన తర్వాత ఇల్లంతా తుడిచేసుకున్న తర్వాత వాళ్ళైతే ఒక సైడ్‌కి పడుకున్నారండి. నేనింక లైట్‌లవి ఏవి వేసుకోకుండా అయితే నీట్‌గా చేసుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు లైట్లు వేస్తే ఇంకా పడుకోరు. వాళ్ళిద్దరూ లేచిపోతారు. మా పిల్లలిద్దరూ. ఇంక అందుకోసమని చెప్పేసి లైట్‌లన్నీ ఆఫ్ చేసేసి ఆహ్, ఎక్కడ యూజ్ చేయాలో అక్కడే వాడుకుంటున్నాను. ఇంక అందుకోసమనైతే కొద్దిగా లైటింగ్ తక్కువవుతది. ఏమనుకోవద్దండి. ఇంకా ఇల్లు తుడిచేసిన తర్వాత బయట ముగ్గయితే పెట్టుకుందాం అనుకున్నాను. కానీ మా అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్ వచ్చి మళ్ళీ మొత్తం అంతా ముగ్గు పెట్టినా గూడా తుడుచుకెళ్ళిపోతారని చెప్పేసి, ఇంక అందుకోసమని ఇంకా తర్వాత తుడుచుకుందాంలే అతనొచ్చి వెళ్ళిపోయినాక ముగ్గు పెట్టుకుందాం అనుకుని, ఇంక లోపల పూజ కోసం అయితే రెడీ చేసేసుకుంటున్నానండి. దేవుడి ఫోటోస్ అన్నీ తీసేసి పేపర్ పైన పెట్టేసాను. ఇంకిక్కడైతే కొద్దిగా వాటర్ చిలకరించేసుకొని, ముగ్గు పెట్టేసుకొని, పేపర్స్ వేసుకొని దాని మీదయితే క్లాత్ వేసుకుంటున్నాను. అప్పుడు దేవుడి ఫోటోస్‌కి బొట్లు అవన్నీ పెట్టేసయితే నీట్‌గా పెట్టేసానండి ఇంకక్కడ. ఇంకా బయట వాచ్‌మెన్ అయితే వచ్చి తుడుచుకొని ఎళ్ళిపోయాడు. ఇంక అందుకోసం అని చెప్పేసి నేనైతే ఇక్కడ ముగ్గు పెట్టుకుందాం అనుకుని బయటకొచ్చానండి. మార్నింగే స్నానం అట్లా అయిపోయింది కదండీ! కొద్దిగా లైటింగ్ తక్కువలో ఉండి అలాగా బయట చూడండి ప్రశాంతంగా అనిపించింది. ఇంకొంతసేపు అలా చూసి వాటర్ తాగేసిన తర్వాత ఇంకిక్కడైతే ముగ్గయితే పెట్టుకుంటున్నాను. ముగ్గు ఆహ్, ద్వారబంధాలకైతే ప్రతి మంగళవారం, శుక్రవారం అట్లనే పెడతాను. లేదు అనుకుంటే నార్మల్ రోజుల్లో జస్ట్ ముగ్గు పెట్టేస్తాను ఇంకంతే. అక్కడ కొద్దిగా ఉంటే పూలు అవన్నీ వేస్తాను. లేదు అనుకుంటే పసుపు, కుంకుమ మాత్రం కంపల్సరీ వేస్తానండి. మొత్తం ముగ్గంతా వేయను. ఒకే చోట ఏస్తాను. అదెవ్వరు మడరు నాకు. ఇంక అందుకోసమని చెప్పేసే వేస్తున్నాను. మెడతారు అని అనుకుంటే నేనైతే వేయను పసుపు, కుంకుమ గూడాను. పసుపు, కుంకుమ వేస్తే ఏదో నిండుగా అనిపిస్తది ముగ్గుకి. లేదు అంటే డల్‌గా అనిపిస్తది. ఇంక అందుకోసం అని చెప్పేసి రోజు కొద్దిగా పసుపు, కుంకుమ మాత్రం ఒక్క చోటైతే వేస్తాను. ఇంకా ఇదిగోండి ఎప్పుడు గూడా నాకొకటే ముగ్గు. పద్మ ముగ్గు. ఇంక దానికి జస్ట్ అటు ఇటు మోడలింగ్ అయితే చేస్తాను. లేదు అనుకుంటే అలాగే ఉంచేస్తాను సింపుల్‌గాను. నాకైతే మ్యారేజ్ అయిన తర్వాతే తెలిసింది. మగవాళ్ళు ఇంటికి పెద్ద బయటకి రాకముందు ఇంటి ముందయితే ముగ్గుండాలి. ముగ్గు చూసుకొని బయటికెళ్తే అంట మంచి జరుగుద్దంట. మనం ఎళ్ళే పని సక్సెస్‌ఫుల్‌గా సక్సెస్ అయ్యి వస్తామని చెప్పేసి మా అత్తయ్య చెప్పింది నాకు. ఇంక అందుకోసమని చెప్పేసి మార్నింగ్ లేవగానే ముగ్గయితే పెడతాను. నాకైతే చాక్ పీస్‌తో కన్నా ఇలా ముగ్గు పిండితో ముగ్గు వేసుకుంటేనే ఇష్టమండి. అవన్నీ చేసేలోపు జుట్టయితే కొద్దిగా ఆరిపోద్ది కదా! టవల్ మొత్తం వాటర్ పీల్చుకుంటది. ఇప్పుడైతే టవల్‌తో ఎలా డ్రై చేసుకుంటాననేది మీకు ఒరిజినల్ సౌండ్‌తో అయితే వినిపిస్తాను చూడండి. ఆ టవలు పక్కన పెట్టేసి వేరే టవలయితే తీసుకొని దాంతోనైతే డ్రై చేసుకుంటానండి.
ఇంకా జుట్టు తడి పొడిగా ఉండేటప్పుడే నేను లోషన్ అయితే రాసుకుంటాను. మొత్తం డ్రై అయిపోయిన తర్వాత లోషన్ రాస్తే మనకి ఇంక జుట్టుకేం పట్టదు. కాబట్టి కొంచెం తడిగా ఉండేటప్పుడే లోషన్ అప్లై చేసేసుకోండి. ఇంకా లోషన్ మాత్రం స్కాల్ఫ్‌కి అస్సలు టచ్ అవ్వనివ్వకండి. ఎందుకంటే హెయిర్ ఫాల్ అవుతదంట నాకు తెలీదు. ఆ మాట విన్నప్పటి నుంచి నేను గూడా ఎప్పుడు రాసి గూడా ప్రయోగం చేయలేదు. ఎందుకు అనవసరంగా వచ్చింది పెంట అని చెప్పేసి. ఇక్కడైతే లోషన్ మొత్తం కంప్లీట్‌గా హెయిర్‌కి మంచిగా రాసేసుకున్న తర్వాత టవల్‌కైతే హ్యాండ్స్ ఏమో తుడుచుకున్న తర్వాతనే నేను హెయిర్ బ్యాండ్ అయితే పెట్టుకుంటున్నాను ఇక్కడ. నార్మల్‌గా టైం ఉంటే హెయిర్ అయితే అలా క్లిప్ పెట్టేసి ఉంటే డ్రై అయిపోద్దండి నాకు. నాకు ఇప్పుడు కొంచెం చిరాకుగా ఉందని చెప్పేసి హెయిర్ బ్యాండ్ అయితే పెట్టేస్తున్నాను. క్లిప్ వెతికాను. క్లిప్ కూడా దొరకలేదు. హెయిర్ బ్యాండ్ అయితే కొంచెం టైట్‌గా ఉంటే కొంచెం ఫ్రీగా ఉంటదని చెప్పేసి కొంచెం టైట్‌గానే కట్టేస్తున్నాను. టెంపుల్‌కి కూడా వెళ్ళాలి అని చెప్పేసి ఇంకా అట్లనే వెళ్ళిపోయాను జడేం వేసుకోకుండానే. ఎందుకంటే పాపకి చాలా టైం అయిపోద్ది. అప్పటికే 6:30 అట్లా అయిపోయింది. జస్ట్ పువ్వులు అవేం లేవు కాబట్టి ఇంట్లో నార్మల్‌గా దీపం అయితే పెట్టేసానండి. ప్రసాదం పెట్టేసి, ఇంకా టెంపుల్‌కెళ్ళి వచ్చిన తర్వాత పూలు తెచ్చుకుంటాను కదా! అప్పుడైతే పెట్టుకుంటాను. ఈ లోపైతే నేను రైస్ పెట్టేసి టిఫిన్ అయితే ప్రిపేర్ చేసేసి టెంపుల్‌కెళ్ళిపోయినా కూడా నాకు టెన్షన్ ఉండదు. ఎందుకు అనంటే పాప తినేసి వెళ్ళిపోద్ది గదా! మా వారు ఉంటారు కాబట్టి కొంచెం పెట్టేయమంటే పెట్టేస్తారు. ఇంకా ఈ లోపు ఏంటంటే రైస్ ఒక పక్క, పప్పు ఒక పక్క పెట్టేసాను. ఆహ్, హ్మ్. కొంచెం టైముంది. అక్కడికెళ్ళినా గూడా టెంపుల్‌కెళ్ళినా గూడా కొంచెం వెయిట్ చేయాల్సొస్తదండి. నేను అటు కాదు, ఇటు కాదు మధ్యలో అయిపోయాను కాబట్టి కొంచెం లేట్‌గా వెళ్తే అలంకరణ అయిన తర్వాతైనా మనం దేవుడి దర్శనం జరుగుతుంది కదా! అని చెప్పేసి కొంచెం లేట్‌గా అయితే వెళ్ళాను. ఆలోపు అంతవరకు వెయిట్ చేయడం ఎందుకని చెప్పేసి ఒక పక్క రైసు, ఒక పక్క పప్పు పెట్టేసాను. ఈలోపైతే సేమియా కూడా ఫ్రై చేసేసి అయితే పక్కన పెట్టేసుకున్నానండి. ఈరోజైతే టిఫిన్‌గా సేమియా ఉప్మా చేసేద్దాం అనుకుంటున్నాను. ఇంకా లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ చేసేసుకుంటున్నాను కాబట్టి పప్పు, ఆనపకాయ అయితే ఈరోజు కర్రీ కింద చేసేసుకుంటానండి. పప్పు కడిగేసి కొంతసేపయితే పక్కన పెట్టేసాను కదా! ఇంకా ఈలోపైతే ఆనపకాయని గూడా మనం కట్ చేసేసి వేసేసుకుంటే మొత్తం అంతా ఒక్కసారి కుక్ అయిపోద్ది గదా! అటునుంచి వచ్చిన వెంటనే పోపయితే పెట్టేసుకోవచ్చు అనుకున్నాను. ఇంకా అందుకోసమని జెప్పేసి పప్పు, ఆనపకాయ, టమాటా, ఉల్లిపాయ అన్నీ వేసేసయితే కుక్కర్ పెట్టేసాను. అవి 3 విజిల్లొచ్చేసి పక్కన పెట్టేసినాక పక్కయితే రైస్ కూడా కుక్ అయిపోద్దండి. ఈలోపు నేను హైలో పెట్టేసుకున్నాను గదా! తొందరగానే కుక్ అయిపోతాయి. ఇంకా మీతో ఒకటి చెప్పాలనుకుంటున్నానండి. ఎందుకంటే పప్పు ఎప్పుడైనా వండాలి అనుకునేటప్పుడు మాత్రం ముందే నానబెట్టేసుకోండి ఒక గంట ముందు. అలాగైతే మనకి గ్యాస్ ఫార్మ్ అవ్వదంట తిన్న తర్వాత కూడాను. పెద్ద ప్రాబ్లమ్ ఏముండదు. నార్మల్‌గా అప్పటికప్పుడు కడిగేసి పెట్టేస్తే గ్యాస్ కొద్దిగా ఫార్మ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నాకు తెలుసు గానీ నేనెప్పుడు చేయట్లేదు. ఎప్పుడైనా గుర్తుండేటప్పుడు నైటే కుక్కర్‌లోనే పప్పు నానబెట్టేసి పక్కన పెట్టేసి ఉంచేస్తాను. ఈలోపైతే మా వాళ్ళు లేచారు. లేచేస్తే ఇంక వాళ్ళకైతే వాటర్ ఇచ్చానండి. హనీ అండ్ లెమన్ వాటర్ కలిపేసి అయితే వాటర్ ఇచ్చాను. వాళ్ళు తాగుతున్నారు. ఇంక మా వారైతే వాళ్ళిద్దరికీ మరి నా స్నానం అయిపోయింది కాబట్టి ఈరోజు అతను చేయమంటే చేశారు. నా దగ్గర ఎందుకో చేయడానికి కూడా ఇష్టపడ్డు వాడు చిన్నోడు. ఇంకా వాళ్ళ డ్యాడీ ఉంటే భయం ఉంటది గదా! ఇంక అందుకోసమని చెప్పేసి బ్రష్ గూడా వాళ్ళ డ్యాడీయే చేయించారు ఈరోజు. 24 గంటలు వాడి దగ్గరే ఉంటున్నాను కాబట్టి వాడికి కొంచెం భయం తగ్గుతుంది. వాడిని కొట్టడానికి కూడా నాకు మనసు రావట్లేదసలు. పోనీ భయపడతాడేమో అని అనుకుంటే. ఇంకా అందుకోసం అసలు మొండిగా తయారవుతున్నాడండి. ఎవరో ఒకరి దగ్గర మాత్రం భయం అయితే ఉండాలి కంపల్సరీగా పిల్లలకి. ఇంక అందుకోసమని చెప్పేసి నేను కొద్దిగా బెండ్ అయినా కూడా మా వారైతే అసలు ఒప్పుకోవట్లేదు. భయపడేటప్పుడు మాత్రమే భయపెట్టాలి అనేటట్టు నేను ప్రణీని మాత్రం హ్యాండిల్ చేస్తున్నాను గానీ, వీడినైతే అసలు చేయలేకపోతున్నానండి. తను కొంచెం భయపడుతది ఏదన్నా, ఏం చేసినా గూడాను. వీడైతే అసలు అలా ఏం ఉండట్లేదు. మొండిగా ఉండిపోతున్నాడు గాబట్టి, వీడికి నేనేం చేయలేకపోతున్నాను. ఇంక ప్రణీకైతే ఒక మాట అంటే వింటుంది గాబట్టి, దాని మీద నా ప్రతాపం అంతా చూపించొచ్చు. ఫైనల్‌గా వంటకి అన్నీ ప్రిపేర్ అయిపోయావండి. ఇంకా ఉప్మా చేసేసైతే వెళ్ళిపోవచ్చు. అవి కూడా ఫ్రై అయిపోయాయి కాబట్టి ఇంకా అది గూడా తొందరగానే చేసేస్తాను. సేమియా ఉప్మా గూడాను. ఇక్కడైతే వాళ్ళు లేచారని చెప్పాను కదా! వాళ్ళైతే ఫ్రెష్ అప్ అయిపోతున్నారు. ఆహ్, నె ఈ టెంపుల్‌కి వెళ్తే ఏంటంటే మార్నింగే వెళ్ళాలండి. 4:30 నుండి అట్లా వెళ్ళిపోవాలి. 4:30కి అప్పుడు అభిషేకం, కొబ్బరికాయ కొట్టడం అన్నీ వాళ్ళే చేస్తారు. ఇంకా మనం చేయడానికేముండదు. లేదు అనుకుంటే 7:30 తర్వాతయితే వెళ్ళాలి. ఇంకా అందుకోసమని చెప్పేసి నేను 7:30 తర్వాతయితే వెళ్ళాను. నాకు అంతకు మించి టైం అయితే అవ్వదు కాబట్టి. ఇంకా
ఆ టైంకి మనం వంట ప్రిపేర్ అవన్నీ చేసేసుకుని ఉంటే అటు నుంచి వచ్చి లేట్ అయినా కూడా మా వారికి అట్లా పెట్టేయచ్చు కదా బాక్స్ కట్టేసి అని చెప్పేసి ఇంకా ముందుగా అన్నీ ప్రిపేర్ చేసుకుని అయితే అప్పుడు టెంపుల్కి అయితే వెళ్ళానండి. మా వారిని రమ్మని చాలాసేపు అడిగాను కానీ రాను నువ్వే వెళ్ళి వచ్చేసేయ్ అని అన్నారు. ఇంకా ఒక్కదాన్నే వెళ్ళాలి. దగ్గరే అండి. కాకపోతే ఏంటంటే ఒక్కదాన్ని వెళ్ళడం కొంచెం చిరాకుగుంటది. ఇంట్లో మనుషులు ఉండేటప్పుడు నలుగురం కలిసి వెళ్తే ఆ హ్యాపీనెస్ వేరు కదా టెంపుల్‌కి. ఇంకా రమ్మని ఎంతసేపు అడిగినా రానులే నువ్వు వెళ్ళి వచ్చేసేసేయ్ అన్నారు. ఇంకా నేను ఒక్కదాన్ని అయితే వెళ్తున్నానండి. ఈలోపు పాప లంచ్ బాక్స్ అంటున్నాను. సారీ. స్నాక్ బాక్స్‌లోకి అయితే ఈరోజు పొమగ్రానేట్ పెట్టాను. సేమియా ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి. పాలు కూడా కొద్దిగా కాచి పక్కన పెట్టేస్తే వాళ్ళు వెళ్ళేటప్పుడు టిఫిన్ అయిపోయిన తర్వాత పాలు తాగేసి అయితే వెళ్ళిపోతారని చెప్పేసి ఇంకా పాలైతే వేడి చేసేసి అయితే గ్లాసుల్లో వేసేసి ఉంచేసాను. వాళ్ళకైతే ఇబ్బంది లేకుండా అన్నీ రెడీ చేసేసి అయితే నేను ప్రశాంతంగా టెంపుల్కి అయితే వెళ్ళిపోయానండి. ఇంకా అక్కడ వెళ్ళిన తర్వాత ఆ అలంకరణ మొత్తం అయిపోద్ది కావాలా అనుకుని వెళ్ళాను కదా. నేను వెళ్ళిన ఒక ½ వరకు ఇంకా అవ్వలేదండి, చేస్తూనే ఉన్నారు. అసలు 1 అవర్ అలంకరణే జరుగుద్ది లోపలంతాను. ఇంకా మేమందరం కూడా బయట కూర్చొని అక్కడైతే కొంచెం సేపు చూస్తున్నాము. ఇంకా ఇగోండి డోర్స్ అయితే క్లోజ్ చేసేస్తారు. ఇక్కడ అందరం కూడా వెయిట్ చేస్తున్నాము. ఖాళీగా ఉన్నాను కదా అని చెప్పేసి జస్ట్ అట్లా తీశాను వీడియో. ½ వెయిట్ చేస్తే ఎంతసేపు అండి అలాగని ఉంటామని చెప్పేసి ఇంకా శ్లోకాలు అక్కడ గోడ పైన రాసుంటే అవి కూడా చదివిన తర్వాత ఇక్కడైతే టెంపుల్లో చూడండి అలంకరణ ఎంత బాగా జరిగిందో. మొత్తం 5 విగ్రహాలకు జరుగుద్దంట. ఇంక అందుకోసం అని చెప్పేసి ఇంత లేట్ అవుతుంది. లేదు అనుకుంటే కొంచెం తొందరగానే అయిపోద్ది. ఇంటికి వచ్చేసిన తర్వాత ఇక్కడ చెప్పాను కదండి లంచ్ బాక్స్లోకి ఆనపకాయ పప్పు అయిపోయింది కదా, దానికి ఫ్రై కాంబినేషన్ ఏదైనా ఉంటే బాగుంటుందని చెప్పేసి ఇంకా అరటికాయ ఫ్రై కోసం అని అయితే ఇక్కడ పసుపు, కారం, ఉప్పు, అలాగే బియ్యపు పిండి, కొద్దిగా చాట్ మసాలా అండ్ కొద్దిగా గరం మసాలా, లేదు అనుకుంటే ధనియా పౌడర్ ఉంటే ధనియా పౌడర్ వేసుకోండి. ఇదేంటంటే నేను నార్మల్గా ఫ్రైల కోసం అని చెప్పేసి వేసుకున్న పౌడరు, ఇంకా దాన్ని కూడా మిక్స్ చేశాను. అవన్నీ కూడాను ఇక్కడ కోటింగ్ అయితే వేసుకుంటున్నానండి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అట్లా ఏం వేయలేదు. ఇంకా జస్ట్ అలా వేసేసి ఇలాగ ప్యాన్ మీద కొద్దిగా ఆయిల్ గ్రీస్ చేసేసుకున్న తర్వాత వాటన్నింటినీ కూడా ఇలా పెట్టేసుకోండి. పెట్టేసుకుని ఒక్క 2 మినిట్స్ ఒక సైడు 2 మినిట్స్ ఒక సైడు ఫ్రై చేయండి చాలు. అంతేనండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఫ్రై లాగైనా ఉంటుంది. అరటికాయ ఎంతసేపు ఉడకాల్సిన అవసరం అయితే ఉండదు. కొంచెం తొందరగానే ఫ్రై అయిపోద్ది కాబట్టి పకోడీలాగా కూడా బాగానే ఉంటుందండి. తినడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఉండే దానికి పప్పుకి ఏమైనా కాంబినేషన్ ఫ్రై ఉంటే బాగుంటుంది కదా. ఇంకా వాటి కోసమని అయితే నేను ఇలా చేసాను. జస్ట్ ఫస్ట్ టైం ట్రై చేశాను కానీ టేస్ట్ బాగుందని మీకు షేర్ చేసుకుంటున్నాను. లేదు అనుకుంటే షేర్ చేసుకోకపోయి ఉండేదాన్ని బాగోకపోతే. అరటికాయ ముక్కలన్నీ అంటే అట్లా వేసేసిన తర్వాత పైన కొద్దిగా ఆయిల్ మళ్ళీ జస్ట్ ఇట్లా డిప్ చేసేసి జల్లేస్తూ ఉంటే సరిపోద్దండి. ఇంకా రెండు పక్కల కూడా 2 మినిట్స్ జస్ట్ ఒక 5 మినిట్స్లో అయితే మీకు రెసిపీ రెడీ అయిపోద్ది. నాలాగా బద్ధకం ఉండే వాళ్ళు ఎవరైనా ఇలాంటి కాంబినేషన్స్ అయితే ట్రై చేసుకోవచ్చు. ఈజీ అండ్ టేస్టీ. ఆ టేస్ట్ ఎలా ఉంది అని అంటే చేపల ఫ్రై ఉంటుంది కదా, అచ్చం ఆ టేస్ట్ దగ్గరగా అట్లనే ఉందండి చేపల ఫ్రై లాగా. ఇంకా అదైతే రెడీ అయిపోద్ది. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇక్కడైతే ఆనపకాయ పప్పు రెడీ అయిపోయింది కాబట్టి దానికి గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత అయితే తాలింపు అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంకా వచ్చేసరికి 9 అయిపోయింది హడావిడిగా. ఇక్కడైతే పోపు కూడా పెట్టేసుకున్నాను. నాకు ఇక్కడైతే వంట అంతా కంప్లీట్ అయిపోయిందండి. ఒక సైడ్ అన్ని సామాన్లన్నీ బయట సింక్లో అయితే వేసేసాను. అతను లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేసేసి పెట్టేస్తే ఇంకా మనకి కూడా అసలు బర్త్డేని ఉండదు కదా అని చెప్పేసి ఇంక లంచ్ బాక్స్ కూడా పెట్టేశాను. ఇంక ఈ రోజుటికైతే ఇలా అయ్యిందండి లంచ్ బాక్స్. మార్నింగే టెంపుల్కి వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఇలాగ లంచ్ బాక్స్ ప్రిపరేషన్ మాత్రం కొద్దిగా కష్టం అవుతుంది. చేసేవాళ్ళు ఉంటే పర్వాలేదు, మనం మేనేజ్ చేసుకొని చేయాలి అని అనుకుంటే ఎలాగో ఒకలాగా సింపుల్గా అయిపోయేవి అయితే చూసుకోవాలండి. ఇంకా మా వారైతే నా ఫోన్ పట్టుకొని అయితే ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఆఫీస్కి అయితే కొరియర్ వచ్చింది కాబట్టి ఇంకా ఈవినింగ్ అయితే వచ్చిన తర్వాత ఫోన్ అయితే ఓపెన్ చేయమని చెప్పారు. ఎంతో ప్రేమ ఉంది కావాలని చెప్పేసి నా చేత ఓపెన్ చేయమంటున్నారు అయితే అనుకున్నాను నేను. కానీ ఏంటి అక్కడ మ్యాటర్ అంటే జస్ట్ కవర్స్ తీసేంత వరకేనంట నా బాధ్యత. ఓపెనింగ్ ఎవరి చేత చేయించారో మీరే చూసేయండి. ఇక్కడైతే ఫోన్ క్లారిటీ అయితే బాగుంది. వచ్చేసి రియల్మీ 7 Pro అండి.
బాగుంది ఫోన్ అయితే మాత్రం. కొత్త వెర్షన్ అంట, చాలా బాగుంది. ఫొటోస్ ఫోన్ కొన్నాను అంటే ఫోటో క్లారిటీ బాగా చూసుకుంటానండి. తర్వాత స్టోరేజ్ కానీ ర్యామ్ కానీ అట్లాంటివన్నీ మా వారు చూసుకుంటారు. నాకు పెద్దగా దాని గురించి అయితే ఐడియా లేదు. కొత్త ఫోన్ తీసుకున్నారు కదా, మాకు పార్టీ లేదా అని అడిగాను నేను. ఇంకా అయితే బయటికి తీసుకెళ్ళి టిఫిన్ ఇప్పించి, ఇంకా నాన్ వెజ్ తినం కాబట్టి టిఫిన్ సెక్షన్లోనే ఏదో చూసుకున్నాము. నాకు తెలిసినంత వరకు చాలా వరకు తండ్రులకి కూతుర్లంటేనే ఇష్టం. ఇంకా వాళ్ళ చేతే ఓపెనింగ్ చేయించుకున్నాడు. హ! ముందొచ్చే మనం కంటే వెనక్కొచ్చిన వాళ్ళే వాళ్ళకి ముఖ్యం. ఇంకంతే. కోపమొచ్చినా మనం ఏం చేయగలం? తండ్రులకి ఎక్కడ లేని ప్రేమ కొత్తవి ఏవైనా తీసుకున్నప్పుడు, ఏవైనా కొనాలి అనుకున్నప్పుడు కూతుర్ల మీద ఎక్కువ ప్రేమ ఉంటదేమో! అక్కడ మా పండుగాడు, నేను ఉంటే మా ఇద్దరి చేత ఓపెనింగ్ చేయించలేదు. ఇంకా తన కూతురు చేత అయితే చేయించారు. అప్పుడు చాలా కోపమొచ్చిందండి నాకైతే మాత్రం. ఇంకంతే. కొన్ని ఫోటోస్, వీడియోస్ అయితే తీసుకొని డే ఎండ్ చేసాం.